వయసు ఎంత నాన్న నీకు? 22. ఈ అమ్మాయికి 22 years అండి. పెళ్ళై 6 సంవత్సరాలు అయింది. ఫస్ట్ ఒక ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయింది. దాని తర్వాత మన దగ్గరకు వచ్చారు వీళ్ళు చూపించుకునే దానికోసం అనేసి. మన దగ్గర వచ్చినప్పుడు మనం ఈ అమ్మాయికి ఒక అబార్షన్ అయింది, ముందు చాలా నిలబట్టం లేదు, మళ్ళీ 3 years గ్యాప్ వచ్చిందని SSD చేసామన్నమాట. ట్యూబ్ టెస్ట్ చేసిన తర్వాత 2 monthsకి ఈ అమ్మాయి న్యాచురల్గా కన్సీవ్ అయ్యి వచ్చింది మన దగ్గరికి. కానీ ట్యూబ్ టెస్ట్లో ఈ అమ్మాయికి ఒక ట్యూబ్ బ్లాక్ ఉండింది. రైట్ సైడ్ ట్యూబ్ కదా నీకు బ్లాక్ ఉండింది. రైట్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉండింది ఈ అమ్మాయికి, లెఫ్ట్ సైడ్ ట్యూబ్ బాగుండింది అనమాట. తను కన్సీవ్ అయ్యి వచ్చింది. ఇప్పుడు 5th month తనకి. ఇవాళ అనామలీ స్కాన్కి రాయించాము. కానీ ఇప్పుడే తను ఒక డౌట్ అడిగింది. ఆ డౌట్ ఏదో నువ్వే చెప్పు, నీకు వచ్చిన డౌట్ ఏంటో చెప్పు. ట్యూబ్ ఒకటి బ్లాక్ ఉంటే ఇంకా ఫ్యూచర్లో అది కూడా బ్లాక్ అవుతాదేమో అని డౌట్. ఈ అమ్మాయి డౌట్ ఏంటంటే, నాకు ఇప్పుడు ఒక ట్యూబ్ బ్లాక్ ఉంది కదా మేడం, ఈ డెలివరీ అయినాక ఇంకొక ట్యూబ్ కూడా ఏమన్నా నాకు బ్లాక్ అవుతుందా? ముందు ఒకసారి నాకు నిలబడి అబార్షన్ అయినప్పుడు ఈ ట్యూబ్ ఇప్పుడు ఒకటి బ్లాక్ అయింది, డెలివరీ అయితే ఇంకొకటి కూడా బ్లాక్ అవుతుందా అని తనకి డౌట్ అనమాట. డెలివరీ అయిపోయినాక ట్యూబ్ ఏం బ్లాక్ అవ్వదమ్మా, ఒక ట్యూబ్ ఉంటే కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది అనే దానికి నువ్వే ఎగ్జాంపుల్ అనమాట. ఆ ట్యూబ్ కూడా నీకు అబార్షన్ వల్ల బ్లాక్ అయింది అనేది ఏమి ఉండదు. ముందే కూడా నీకు బ్లాక్ ఉండి నిండొచ్చు, అబార్షన్ కంటే ముందు కూడా. అప్పుడు కూడా ఈ ట్యూబ్ వల్లనే నీకు ప్రెగ్నెన్సీ వచ్చి నిండొచ్చు. సో ఈ ట్యూబ్ నాకు మళ్ళీ మూసుకుపోతుందేమో, నేను ఇమీడియట్గా కన్సీవ్ అవ్వాలేమో ఈ డెలివరీ అయిన తర్వాతనే అనేది ఏం లేదు. డెలివరీ తర్వాత గ్యాప్ తీసుకో, నువ్వు 2 to 3 years గ్యాప్ తీసుకున్న తర్వాతనే మళ్ళీ ప్లాన్ చేద్దాము. సో ఈ అమ్మాయికి జస్ట్ మనం ట్యూబ్స్ అంటే యూట్రస్లో SSD చేసినప్పుడు ట్యూబ్లో ఏదన్నా బ్లాక్ ఉంటే ఇంకొక సైడ్లో రిలీవ్ అయిపోయి ఉంటుందండి. చక్కగా నిలబడింది ప్రెగ్నెన్సీ. ఎవరు కూడా ఒక ట్యూబ్ ఉంటే మాకు ప్రెగ్నెన్సీ రాదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. అట్లనే ఒకసారి నిలబడింది కదా, మళ్ళీ నిలబడుతుందో లేదో అన్న డౌట్ కూడా మీకు అవసరం లేదు. అర్థమైంది కదా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.